నెల్లూరు జిల్లాలో వరి రైతులు నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై దృష్టి సారిస్తున్నారు. గతేడాది ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ఈసారి కూడా వరి పంటకు వినియోగిస్తున్నారు. నానో ఎరువులతో పంట దుబ్బుకట్టు బాగుంటుందని, పిలకలు ఎక్కువగా వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో యూరియా బస్తా ధర 265 రూపాయలు, డీఏపీ 1300 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నామని, ఇఫ్కో వారి నానో యూరియా, నానో డీఏపీ రెండూ కలిపి 900 రూపాయలకే వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. పిలకలు బాగా చేస్తా, బాగా దుబ్బు కట్టి బాగుంది సార్. ఇది మేలు సార్. బస్తాలో అంటే ఎక్కువ రేటు కదా సార్, 600 రూపాయలతో ఒక ఎకరాకి సరిపోతుంది సార్. అదైతే మామూలుగా బస్తా ఎత్తుకొచ్చి 50 కేజీలు ఎత్తుకొచ్చి రావాలా, కూలీలు రావు. దీనికైతే మామూలుగా డబ్బాలు కాబట్టి స్పేర్ చేసుకుంటే రైతుకి బాగా బాగా ఉంటాయి సార్. ఇది వాడిన దానివల్ల ఎరుపు దాలుగానే పిలకలు బాగా వస్తున్నాయి. రెండో కలిపి కొట్టాను. వేసిన 20 రోజుల కాడి నుంచి కొట్టాను. డిఏపి కట్ట అంటే 1300 అట్టుండే, ఇది 650కి వస్తుంది. నాటిన 3-4 రోజుల్లోనే తుఫాను వచ్చి అంతా పైరు పోయింది. ఎడన్నా ఒక్క కర్ర ఉండింది. సారోళ్ళు వచ్చి ఇది వాడమన్నారు, స్ప్రే చేయమన్నారు. చేసిన తర్వాత ఒక 3-4 రోజుల్లో సాగరేక గుళికలు వేయమన్నారు. వేసాను. బాగా పిలకలు పెట్టి బాగా పైరు బాగా. అంతకుముందు ఒక డిఏపి, ఒక దుక్కిపిండి, ఒక యూరియా వేయాలంటే 2000 రూపాయలు అయ్యేది. ఇది యూరియా 200, డిఏపి 600, 800. అది 2000కు పైన అయ్యేది. 1200 రూపాయలు ఇంకా సేవ్ అయినట్టే కదా మాకు. ఇఫ్కో సంస్థ వారి నానో యూరియా, నానో డీఏపీ పంటలకు బాగా పనిచేస్తున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతులకు ఖర్చులు కూడా సగానికి సగం తగ్గుతున్నాయని, అవకాశమున్న రైతులు నానో ఎరువులను వాడాలని సూచిస్తున్నారు. వరి పైరు మీద జనరల్ గా యూరియాకు బదులు ఈ ద్రవ రూపంలో ఉన్న నానో యూరియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు మనకు నానో డిఏపి కూడా రావడం జరిగింది. దీన్ని కూడా చాలా మంది రైతులు అక్కడక్కడ వినియోగిస్తున్నారు. అందరికి కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. మా యొక్క వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో మేము చాలా మంది రైతుల చేత దీన్ని వినియోగిస్తున్నాము. కాబట్టి రైతులు కూడా ఎటువంటి సందేహం లేకుండా దీన్ని తప్పనిసరిగా వాడుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఈ నానో యూరియా, నానో డిఏపి చాలా చోట్ల ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఏడిఏ కానీ ఏఓతో ద్వారా కలిసి డెమోస్ చేయడం జరుగుతూ ఉంది ఈ రైతు పొలాల్లో. సో దీనికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. మేజర్గా ఏంటంటే ఖర్చులు కూడా చాలా తగ్గుతా ఉన్నాయి. పెరిగిన కూలీల సమస్య, రవాణా సమస్యలు వంటివి సాధారణ ఎరువుల వాడకానికి ప్రతిబంధకాలుగా ఉన్నాయని, అదే నానో ఎరువులతో అలాంటి సమస్యలేవీ లేవని రైతులు చెబుతున్నారు. పైగా ద్రవరూప ఎరువులతో మందు పిచికారీ సమంగా ఉండి పంట పెరుగుదలకు సహకరిస్తుందని వారంటున్నారు.